అందరం అక్కడ హాయ్ చెప్దామా? గంగ గోల గోల చెయ్యంగ గోల రూలు కాసేపు జరిపై దూరంగా కన్న ఫోజి కన్న స్పీడుగా టీనేజ్ రైసుకేది సాటి రాదుగా ఏ గోగులైన గుర్తుపట్టలేదుగా మన గుండెలోని దమ్ము కొలవలేదుగా ఈ రోజు మనం ఉన్నాము అనురాగ్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ లో అండ్ స్టూడెంట్స్ చూస్తే అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు కదా. అసలు యాక్చువల్ గా నాకు చిన్న డౌట్ ఉంది. జోష్ అనేది ఎక్కడ ఉంటది గైస్? ఈ అన్లిమిటెడ్ ఫన్, ఈ ఎనర్జీని ఎంతసేపు ఇక్కడ మిస్ అవ్వకుండా ఇమీడియట్ గా ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేయాలని నాకు అనిపిస్తుంది. మా గర్ల్స్ అయితే ఇక్కడ ఈగర్ గా రెడీగా ఉన్నారు. మీ అబ్బాయిల సంగతి అయితే నాకు తెలియదు. ఎందుకంటే అక్కడ చాలా నిదానంగా ఇలాంటి అదిరిపోయే డైలాగ్స్ మా స్టూడెంట్స్ కూడా రెడీగా ఉన్నారు చెప్పడానికి. మా గర్ల్స్ అయితే రెడీగా ఉన్నారు. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుద్దో ఆడే పండుగాడు. వాడిపోతే వీడు, వీడిపోతే నేను, నేను పోతే నా అమ్మ మొగుడంటూ ఎవడైనా అధికారం కోసం ఎగబడితే అప్పలనాయుడు దాదాగిరికి వచ్చిన, దౌర్జన్యానికి వచ్చిన, గుండాయిజానికి వచ్చిన, గ్రూపులు కట్టడానికి వచ్చిన, రాజకీయంతో వచ్చిన, రౌడిజంతో వచ్చిన శవాలు లేసిపోతాయి. వీలైతే ప్రేమిద్దాం డూడ్, పోయేదేముంది, మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. నందా అయితే నేను బద్రీనాథ్. నాకు త్వరగా పెళ్లి చేసేయండి నాన్న, ఈ చదువులు అవి నా వల్ల కావడం లేదు. ఊరు మారితే తినే తిండి మారుతుంది, పడుకునే బెడ్ మారుతుంది, బ్లడ్ ఎందుకు మారుతుందిరా బ్లడీ ఫుల్. వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. మడశాల పని చేస్తా ఆమె. ఓ అమ్మాయి వారానికి పడుద్ది, మరో అమ్మాయి నెలకి పడుద్ది, ఇంకో అమ్మాయి సంవత్సరానికి పడుతుంది, కానీ పడటం మాత్రం పక్కా. చూడు, ఒకటే వైపు చూడు, ఒకటే వైపు చూడు, ఇంకో వైపు చూడాలనుకోకు. తట్టుకోలే. ఎర్రతోలు కదా సాఫ్ట్ గా ఉన్నాను అనుకుంటానేమో. మాస్ ఊర్రా మాస్. చూడప్పా సిద్ధప్ప, నేను సింహం లాంటినబ్బా. అది గడ్డం గీసుకుంటది, నేను గీసుకోలేను. అంతే తేడా, మిగిలిందంతా సేమ్ టు సేమ్. ఊరు గాని ఊరు, ఖండం గాని ఖండం, దేశం గాని దేశం, ఎక్కువ పెట్టిన దిక్కు దుక్కుమంటూ తీసుకొచ్చా. మిస్ అయిందిరా. సవాల్ చేస్తావా? సవాల్ లేస్తాయి. ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి రమ్మను. ఎప్పుడు గెలిచామని కాదమ్మా, గెలిచామా లేదా అది ఇంపార్టెంట్. మీరు అరుస్తే అరుపులే, మేము అరుస్తే మెరుపులే. ఈ ఊరు ఆయన మంచితనం వల్ల పొలిమేరకు వచ్చి అత్తారింటికి వెళ్ళినట్టు వెళ్తున్నారు. చెప్పు, 20 ఏళ్ళ నుంచి ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. ఆడి కొడుకు వచ్చాడని చెప్పు. మా అమ్మాయిలు చెప్పినట్టు మీ అబ్బాయిలు ఒక్కరన్నా చెప్పారా డైలాగ్? చెప్పలేరు. అది కాదు, అది జరగదు. మీరు ఆ భ్రమలో ఉన్నట్టున్నారు. సరే విజయ్, ఫస్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోతాం. ఫస్ట్ రౌండ్ ఏంటి ఇంతకి? మన ఫస్ట్ రౌండ్ పరుగు. పరుగు ఎప్పుడెప్పుడు ఆడాలా అని మా బాయ్స్ అయితే రెడీగా ఉన్నారు. సో బాయ్స్ వచ్చేసేయండి.
ఎవరు వెళ్తున్నారు ఇంతకి? కోర్స్ మా ఈచ్ అండ్ ఎవ్రీ టైం బాయ్స్ కదా, ఈసారి అమ్మాయిలు వెళ్తారు. ఓకే ఓకే ఆడుకోండి, ఓకేనా? మనం ఛాన్స్ ఇచ్చేద్దామా? నేను ఎందుకు చెప్తున్నాను, వీఆర్ వెరీ బ్రిలియంట్ రైట్. అక్కడ ఎక్కద ఏది చెప్పినా ఇక్కడ మనం మాక్ చూపిస్తే గానీ వాళ్ళు చేయలేరు. సో మనం చేసి చూపించేద్దాం, వాళ్ళ తర్వాత చేస్తారు. మాటలన్నీ నీకేనా? మీ టీమ్ మేట్స్ ఎవరు ఇప్పుడు తర్వాత మాట్లాడతారు. ఇప్పుడు మెల్లిగా స్టార్ట్ అవుతుందంట. ఓకే రెడీ ఫర్ ది ఫస్ట్ రౌండ్? రెడీ? బాయ్స్ ఒక్కసారి గర్ల్స్ ని చూడండి, ఆ ఫిష్ శాండిల్స్ తో ఎలా కనిపిస్తున్నారు. పక్క పడిపోతారు అనిపిస్తుంది నాకైతే. మామూలుగా శాండిల్ నడవలేరు, పక్క పడిపోతారు. అచ్చా మామూలు శాండిల్స్ తోనే నడవలేరు అంటే, అందులోని ఇప్పుడు ఫిష్ శాండిల్స్ వేసుకుంటే పడిపోతారా? జస్ట్ వెయిట్ అండ్ వాచ్, జస్ట్ వెయిట్ అండ్ వాచ్. ఆ డెడ్ ఎండ్ లో ఆ బాల్ ఉంది కదా, ఆ బాల్ లో 5 balls ఉన్నాయి. ఒక్కొక్కరు వెళ్ళి ఒక్కొక్క బాల్ ని పిక్ చేసుకుని ఎవరైతే ఫస్ట్ తెచ్చిస్తారో ఆ టైం క్యాలిక్యులేట్ చేస్తూ మీ టీమా మా టీమా అని విన్నర్స్ ని అనౌన్స్ చేస్తాం. ఆబ్వియస్ గా వాళ్ళు అబ్బే కష్టం అండి, గెలుస్తారు. ఓకే గెలుస్తారో లేదో చూడాలి అంటే ఫస్ట్ మనము స్టార్ట్ చేయాలి కదా. బాయ్స్ 3, 2, 1 గో. ఇచ్చారు 1.4 seconds లో. ఓకే బాయ్స్ రెడీ? గెట్ సెట్ గో. పిచ్చి కుక్కలే, ఏం మాటలు లేవు అక్కడ, వాళ్ళు మాటలు మాత్రమే, చేతలు లేవు, మేము చేతలతో చేస్తాం. అది యాక్చువల్ గా మా బాయ్స్ మీరు 1 minute లో వస్తే మా బాయ్స్ వచ్చారు 26 seconds లో. సో మా బాయ్స్ విన్ అయ్యారు అక్కడ. సంతోష్ ఎలా అనిపించింది? పరుగో పరుగు పరుగో పరుగు చాలా బాగుంది. ఎక్కడ పడిపోతా అనుకున్నాం పక్క, కానీ బాగానే ఉంది పరిగెడుతుంటే, ఫన్నీగా ఉంది చాలా. రాజశేఖర్ నీకు ఎలా అనిపించింది పరుగో పరుగు? ఫస్ట్ ఈ ఫిష్ అంటేనే చాలా చాలా కొత్తగా అనిపించింది. మళ్ళీ ఫిష్ తో వాక్ చేయడం, ఇంకా రన్ చేయడం, ఇంకా కొద్దిగా కింద పడేవాడిని కూడా. దిస్ ఈజ్ వంశీ. చాలా ఫన్నీగా అనిపించింది గేమ్, ఎందుకంటే ఇట్లాంటి గేమ్ అంతకు ముందు ఎప్పుడు ఆడలేదు కాబట్టి. ఇంకోటి ఏంటంటే మా టీం ని విన్ చేయడం కోసం నేను అక్కడ మొత్తం బౌలే తీసుకొచ్చేద్దాం అనుకున్నా, బట్ మా టీం అయితే విన్ అయింది కదా, మాకు అదే చాలు. నా పేరు సాయి. పరుగో పరుగు ఎలా అనిపించిందో? దిస్ ఈజ్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. ఎక్కడ నా వల్ల నేనే పడిపోతాను అనుకున్నా, కానీ నా వల్ల గెలిచినందుకు చాలా సంతోషంగా ఉంది. హాయ్, నా పేరు వినయ్ కుమార్. ఇది పరుగో పరుగు రౌండ్ చాలా ఎక్సైటింగ్ గా ఉండే. నీ పేరేంటి? కళ్యాణి. కళ్యాణి, నీకెలా అనిపించింది పరుగు పరుగు? స్టార్టింగ్ లో చాలా స్లోగా వెళ్ళాను, అందరికంటే నేనే లాస్ట్ లో వస్తానేమో అనుకున్నా, బట్ నేనే ఫస్ట్ లో వచ్చాను. ఐఎమ్ సో ఎక్సైటెడ్.
పేరు శ్రావ్య. శ్రావ్య, నీకెలా అనిపించింది పరుగు పరుగు రౌండ్? చాలా ఎంజాయ్ చేసాం మేము. ఎందుకు? ఎందుకంటే ఆ ఫిష్ టైప్ శాండిల్స్ వేసుకొని first time, okay. రన్నింగ్ చాలా బాగుంది. నా పేరు శ్రావ్య. శ్రావ్య, నీకెలా అనిపించింది పరుగు పరుగు రౌండ్? చాలా బాగుంది. కొంచెం టెన్షన్ అయింది పడిపోతానేమో అని, కానీ పడలేదు, థ్యాంక్ గాడ్. ఈ పేరేంటి? ప్రసన్న. ప్రసన్న, నీకెలా అనిపించింది పరుగు పరుగు రౌండ్? పరుగు రౌండ్ సూపర్. అసలు ఇలాంటి ఫిష్ ఎక్స్పీరియన్స్ ఎప్పుడు లేదు, ఇది కొత్త ఎక్స్పీరియన్స్. ఎంజాయింగ్ ఎ లాట్. My name is Pavni. Pargo round is super thrilling. విజయ, ఫస్ట్ రౌండ్ పరుగు పరుగు కూడా సక్సెస్ఫుల్ గా అయిపోయింది. అండ్ ఇప్పుడు సెకండ్ రౌండ్ లో ఉన్నాం మనం. ఈ సెకండ్ రౌండ్ ఏంటి? బ్యాక్ టు బ్యాక్ బలూన్. ఓకే ఫైన్. సో మన సెకండ్ రౌండ్ ఆడడానికి ఇద్దరు బాయ్స్ కమ్, ఇద్దరు గర్ల్స్. ఓకే, సో బాను, నా టీం నుంచి ఇద్దరు బాయ్స్, నా టీం నుంచి ఇద్దరు గర్ల్స్ కూడా రెడీగా ఉన్నారు. అసలు ఈ రౌండ్ ఏంటి అని మీకు అడగాలని లేదా? అసలు బ్యాక్ టు బ్యాక్ బలూన్స్ అంటే మీరేమనుకుంటున్నారు? బెలూన్ కి రిలేటెడ్ ఏదైనా గేమ్ ఉండొచ్చు. అది మన క్వశ్చన్ లో కూడా అలాగే చేస్తాం కదా. క్వశ్చన్ లో ఏదైనా ఒక పాయింట్ వస్తా, ఈ పాయింట్ వేరే ఆన్సర్ కూడా మ్యాచ్ అవుతుందని రాసేస్తాం కదా. రాస్తూనే సో ఉంటాం అమ్మాయిలు అలా కదా. చేస్తారు, కానీ మనం ఏం చేస్తాం, కరెక్ట్ గా రాస్తాం. దట్ ఈస్ అదే పక్కనోడి పేపర్ నుంచి లేదంటే ఇలా స్లిప్స్ ఓపెన్ చేస్తూ మనం పక్కన కదా, పేపర్ నుంచి రాస్తామా? ఇలా స్లిప్స్ తీస్తూ. నువ్వు రాసేవాని అన్ని వాళ్ళు రాసారని అనకు. నేను రాసాను, ఎలా రాస్తుండే తెలుసా? నా చేతులు టిక్ 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 అని వణికేది తెలుసా? ఓకే, సో బాయ్స్ ఫస్ట్ మనం ఆడదామా? ఓకే, వెరీ సింపుల్ గా ఇక్కడ ఒక రింగ్ కనిపిస్తుంది అండ్ అక్కడ ఒక రింగ్ కనిపిస్తుంది. మీ ఇద్దరి మధ్యలో ఒక బలూన్ పెడతాము. సో అక్కడి నుంచి వాక్ చేసుకుంటూ అలా 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 వెళ్తూ మధ్యలో బలూన్ డ్రాప్ అయితే అవుట్. అక్కడ వరకు వెళ్ళి ఆ రింగ్ లో మీరు బలూన్ ని డ్రాప్ చేయాలి. ఒకవేళ ఆ రింగ్ నుంచి బలూన్ బయటపడినా అవుట్. ఎవరైతే తక్కువ టైంలో రీచ్ అవుతారో దే విల్ బి ద విన్నర్స్. ఓకే, ఓకే, సో ఆడదామా? వచ్చేసేయండి. ఓకే ఫైన్. సో వెరీ సింపుల్ గా బ్యాక్ టు బ్యాక్ అన్నాను కదా, బ్యాక్ నువ్వు కూడా వెనక్కి తిరుగు. సో మీ ఇద్దరి మధ్య బలూన్ ఇలా ఉంటది, పట్టుకోకూడదు. సో నువ్వు కూడా రింగ్ లోకి రా. రింగ్ లో ఉండాలి. ఓకే, ఓకే. కాదు, బ్యాక్ టు బ్యాక్ అంటే బ్యాకే పెట్టుకోవద్దు. నేను ఇక్కడ మారవడానికి నేను రెడీగా ఉంటాను. కొంచెం టర్న్ అవ్వండి ఒకసారి. సరే, ఇద్దరు టర్న్ అవ్వండి. అక్కడ చూడండి, అక్కడ హాయ్ చెప్పండి నా కెమెరాకి. హాయ్. ఇప్పుడు ఈ బెలూన్ ని నేను మధ్యలో పెడతాను. ఓకే, మీ చేతులు వెనకాల పెట్టుకోవాలి. ఓకే, ఇక్కడ నుంచి నేను గెట్ సెట్ గో అన్నప్పుడు టైమర్ స్టార్ట్ అవుతుంది. ఆ రింగ్ లోకి వెళ్ళి డ్రాప్ చేయాలి. బీ కేర్ఫుల్, బెలూన్ బయటికి వస్తే అవుట్. అక్కడ మళ్ళీ అదే రింగ్ లోకి వెళ్ళి ఇలా బలూన్ ని డ్రాప్ చేస్తే ఆ రింగ్ లో పడుతుంది. ఓకేనా? ఓకే, గెట్ సెట్ గో 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 గో. చేతులు వెనకాలే, hands on your back. బలూన్ గనక బయటికి వచ్చింది అంటే మళ్ళీ స్టార్ట్ చేయాలి మీరు. ఓకే, చేతులు అసలు యూజ్ చేయొద్దు. ఓకే, కేర్ఫుల్ గా డ్రాప్ చేయి. బయటికి వెళ్తే మళ్ళీ చేతులు అసలు యూజ్ చేయొద్దు. నువ్వు కూడా బ్యాక్ పెట్టే, చేతులు బ్యాక్ బ్యాక్ బ్యాక్. ఓకే, గాలి వస్తుందంట. లేదు, కేర్ఫుల్ గా డ్రాప్ చేయి. కేర్ఫుల్. హ్యాండ్ అస్సలు యూజ్ చేయొద్దు. హ్యాండ్ యూజ్ చేయొద్దు. ఈ కాలు కూడా లోపలికి వెళ్ళాలి. నీది కూడా లోపల ఉండాలి, రింగ్ లో ఉండాలి. నీది కూడా రింగ్ లో ఉండాలి. నీది రింగ్ లో ఉండాలి కాలు. ఇప్పుడు రింగ్ లో తీసేసుకో. One minute 38 seconds. Okay, well played. ఈ పేరేంటి? రోజా. హీమా. బ్యాక్ టు బ్యాక్ బలూన్.
గో. మనకి వ్యూ బాగుంది కదా. కేర్ఫుల్ తొందరగా చూసుకోండి. వెనకాల నువ్వు ప్రెషర్ ఎక్కువ పెట్టు, అలా అయితేనే బ్యాలెన్స్ అవుతుంది. చేతులు అసలు యూజ్ చేయదు, ముందు పెట్టుకోండి. స్లోగా వెళ్ళి ఇంకా తిట్టేస్తుంది ఇంకొంతసేపు అయితే. వెరీ నైస్. ఇంకా 29 seconds అయింది. తొందరగా వెళ్తే మనమే రీచ్ అవుతాం. ఓకే నువ్వు స్లోగా వెళ్ళమంటే వెళ్ళట్లేదు. నువ్వెందుకు వస్తున్నావు మధ్యలో? వీళ్ళు టీమ్మేట్ నన్ను అసలే. అది ఎక్కడ మిస్ అవ్వదు. రైట్. Yes. 1 minute 3 seconds. Banu, విజయ, back to back balloon round కూడా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది. Now it's time to announce winner. reveal it. Okay. మా స్కోర్ వచ్చేసి 1 minute 38 seconds. Well played. మాకు తెలుసు. మా స్కోర్ వచ్చేసి 1 minute 3 seconds. చూసారా, వాళ్ళకి గెలిచారు అన్నా కూడా ఎక్సైట్మెంట్ లేదు. మేము ఓడిపోయాము అని అనుకుంటున్నారు, కానీ మన దగ్గర గెలిచిన ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి. ఒకసారి జంప్. సో మీకు ఎలా అనిపించింది రౌండ్? బ్యాక్ టు బ్యాక్ బెలూన్. బ్యాక్ టు బ్యాక్ బెలూన్ ఈ రౌండ్ చాలా బాగుంది, చాలా నచ్చింది. బెలూన్ చాలా బాగుంది. బెలూన్ బాగుందా? నేను ఇచ్చేస్తాను. నీ ఆడడం ఎలా ఉంది చెప్పు. చాలా బాగుంది, ఎక్సైటింగ్ అనిపించింది. మీకు ఎలా అనిపించింది బ్యాక్ టు బ్యాక్ బెలూన్ అనే రౌండ్? చాలా బాగుంది, ఎక్సైటింగ్ గా ఉంది అండ్ హ్యాపీగా ఉంది విన్ అయినందుకు. నీ పేరు? ప్రదీప్, నీకెలా ఉంది బ్యాక్ టు బ్యాక్ బెలూన్ రౌండ్? బ్యాక్ టు బ్యాక్ బెలూన్ రౌండ్ చాలా క్రేజీగా ఉంది, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇది ఫస్ట్ టైం నేను ఆడటం. అసలు దగ్గర నుండి గెలిపించాం, పర్లేదులే. ఫస్ట్ వే చూపించాం అంతే, నెక్స్ట్ వాళ్ళు గెలిచారు. అంతే కదా, ఫస్ట్ మనం ఆడి వే చూపించాం, లాజిక్స్ చూపించేసాం మనము. ఆ లాజిక్స్ మీరు ఫాలో సెకండ్ టైం ఆడితే మేమే గెలిచాం. నీ పేరు? నాగరాజ్, నీకెలా అనిపించింది బ్యాక్ టు బ్యాక్ బెలూన్ రౌండ్? చాలా బాగుంది. ఈ కొత్త గేమ్స్, ఈ గేమ్ కొత్తగా అనిపించింది. బాగుంది. ఓకే సరే, మేము ఈ కాలేజ్ కి రావడం ఈ జిల్ జిగా షో ఎలా ఉంది? జిల్ జిగా ప్రోగ్రామ్ బాగుంది, చాలా బాగుంది. అన్లిమిటెడ్ ఫన్. విజయ, ఈ ఫస్ట్ 2 రౌండ్స్ కూడా సక్సెస్ఫుల్ గా అయిపోయింది. అండ్ ఇప్పుడు ఈ రౌండ్ ఏంటి? మన నెక్స్ట్ రౌండ్ మెడలో మాల. సో బాను, ఏదో మెడలో మాల అని అన్నానని చెప్పేసి సింపుల్ గా మెడలో మాల వేసేయడం కాదు, మరి ఒక ట్విస్ట్ ఉందమ్మా. అదే ఈ మాస్క్లు అన్నమాట. ఓకే, ఈ మాస్క్లు ఫేస్ కేసి ఒకరి మెడలో ఒకరు మాల వేసుకోవాలంటే ఎలా ఉంటది? సూపర్ ఉంటది. అది పరిగెత్తి వేస్తే ఇంకా ఎలా ఉంటది? టైమర్ సెట్ చేసి గేమ్ స్టార్ట్ చేస్తే ఇంకెలా ఉంటది? ఇంకా బాగుంటది. ఫస్ట్ మరి ఈ రౌండ్ ఆడాలంటే నా టీం ని పిలవాలి కదా. నీ టీం ఏంటబ్బా, పిలవక ముందే వచ్చేస్తారు. ఇక్కడ ఎంత యాక్టివ్ నీకు ఇప్పుడే అర్థమైపోవాలి కదా. యాక్టివ్ గా అంట. బాయ్స్ వచ్చేసేయండి. నీరసంగా అంత లేదు, ఇక్కడ సూపర్ యాక్టివ్. ఓకే, కానీ నువ్వు ఆ టీమ్ లోకి వెళ్ళు. ఓకే ఫ్రెండ్స్, చాలే ఫ్రెండ్స్. మీరిద్దరు కూడా షేక్ హ్యాండ్ ఇచ్చేసి. ఓకే, సో ఎంత ఫ్రెండ్స్ అయినా కూడా నా టీం నాదే. అబ్బా, మళ్ళీ బ్యాటిల్. నీ టీం నీదే. సో నా టీం నుంచి ఫస్ట్, నీ పేరు? ఫస్ట్ తరుణ్ వస్తున్నాడు. మరి నీ టీం నుంచి భగత్. ఓకే, తరుణ్ అండ్ భగత్ రెడీగా ఉన్నారు టు ప్లే. యాక్చువల్లీ ఏంటంటే ఫస్ట్ మీరు ఇద్దరికి ఈ మాస్క్ వేసేస్తాం. ఓకే, మాస్క్ వేసి నిన్న కార్నర్ లో తన కార్నర్ లో ప్లేస్ చేసి మిమ్మల్ని అటు ఇటు కన్ఫ్యూజ్ చేస్తాం. కన్ఫ్యూజ్ చేసిన తర్వాత ఈ మాల మీకు ఇచ్చేస్తాం. మీరిద్దరు ఏం చేస్తారంటే ఒకరినొకరు వెతుకుతూ వెళ్తారు. అందులో నీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డైరెక్షన్స్ ఇస్తారు నీకు. ఓకే, నీకు కానీ తనకు కానీ మీరు డైరెక్షన్స్ ఇస్తారు. ఇద్దరు డైరెక్షన్స్ ఇచ్చినప్పుడు ఆ డైరెక్షన్స్ తో ఎవరైతే ఫస్ట్ వెళ్ళి మెడలో వేస్తారో, అది కూడా తక్కువ టైంలో ఎవరైతే రీచ్ అవుతారో ఈ గ్రూప్ నుంచి, సో దే విల్ బి ద ఫైనల్ విన్నర్స్. ఓకే, మీకు టైమర్ ఉంటుంది. సో టైమర్ ప్రకారం తొందరగా వెతికి, అంటే అది కూడా ఉంటుంది. ఫస్ట్ ఎవరెవరు మెడలో వేస్తున్నారు అది కూడా ఉంటుంది. అక్కడే టైమర్. బాయ్స్ వర్సెస్ బాయ్స్, గర్ల్స్ వర్సెస్ గర్ల్స్. ఓకే,
Let's go. 1 Go, 2 go, go. 3 శిల్ప స్ట్రైట్ స్ట్రైట్ డైరెక్షన్స్ నువ్వే చెప్పాలి. స్ట్రైట్ 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 తరుణ్ స్ట్రైట్ భగత్ స్ట్రైట్ తరుణ్ స్ట్రైట్ లిసన్ టు మీ స్ట్రైట్ తరుణ్ పక్కన లెఫ్ట్ 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 Set go 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 శిల్ప left. చెప్పు డైరెక్షన్స్ చెప్పు. రైట్ 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 straight, straight, రైట్ 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 అయితే అక్కడ అయితే అదే మేడా నైస్. ఓకే సో మన మెడలో మన రౌండ్ కూడా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది. ఒక్కొక్కరు అయితే డైరెక్ట్ గా కెమెరాకి తీసుకెళ్లే కెమెరాలకు వేసేస్తున్నారు. ఇంకొకరు అయితే నాకు కూడా వేయడానికి రెడీగా ఉన్నారు. తప్పించుకుని ఊరికని ఇంకా పడేయడానికి కూడా ట్రై చేశారు. అవునా? యాక్చువల్గా విజయ్ లీ స్కోర్ ఎవరిది? లీ స్కోర్ ఎవరిది అంటే ఫస్ట్ భగత్ అండ్ తరుణ్ ఆడినప్పుడు వాళ్ళ టైమింగ్ వచ్చేసి 1.02 సెకండ్స్ అండ్ కమింగ్ టు సాహితి అండ్ శిల్ప ఆడినప్పుడు 55 సెకండ్స్. 55 సెకండ్స్. సో విజయ్ తక్కువ టైంలో రీచ్ అయింది. మా గ్రూప్ లో భగత్ అండ్ సాహితి రీచ్ అయ్యారు కాబట్టి 55 సెకండ్స్ లో దే ఆర్ ద ఫైనల్ విన్నర్స్. సో కంగ్రాచులేషన్స్. సో కంగ్రాచులేషన్స్. సూపర్. భగత్, సాహితి, తరుణ్ అండ్ శిల్ప. సో ఎలా అనిపించింది ఈ రౌండ్ అని? ఒక మూడు ఒకళ్ళని పెట్టారు, ఇంకో మూడు ఇంకోళ్ళు పెట్టారు. ఒకళ్ళ గైడెన్స్ అంట, ఇంకోళ్ళది కన్ఫ్యూజన్ అంట. వచ్చింది కెమెరా ముందరికి వేసిన దండం దాని మీదకి. కష్టం, కష్టమా? చాలా కష్టం. ఓకే సో ఓడిపోయామని కష్టం అంటున్నావు నువ్వు ఇప్పుడు? లేదు అది టీమ్ స్పిరిట్. అది మేము ఎట్లా గెలిచాము. కావాల్సింది మాకు ఫన్. ఎస్ సో ఫన్ జనరేట్ అయిపోయింది ఆటోమేటిక్ గా. కానీ నీకు తెలియదు, మీ ఫ్రెండ్స్ అందరికి తెలుసు ఎంత ఫన్ జనరేట్ అయిందనేది. అవునా? మీరు శిల్ప మెడలో మాల రౌండ్ చాలా ఎక్సైటెడ్ గా ఉంది. చాలా బాగుంది, అసలు చాలా ఎంజాయ్ చేసాం. అన్ని రౌండ్స్ కానీ రౌండ్ అవసరం ఉంది అసలు. ఓకే కళ్ళు మూసేసామన్నా? చాలా బాగుంది అసలు రౌండ్. చాలా ఎంజాయ్ ఏం చేస్తుంది తెలుసా? వేస్తూనే ఉంది ఎక్కడైనా దొరకకపోతుందా? మిషన్ లా తిరుగుతున్నాయి చేతులు. నా పేరు సాహితి. సాహితి నీకు ఎలా అనిపించింది మెడలో మాల రౌండ్? మెడలో మాల రౌండ్ ఇట్స్ సూపర్. వై సూపర్? విత్ హ్యాడ్ గుడ్ ఎక్స్పీరియన్స్. నా పేరు భగత్. ఓకే. ఈ రౌండ్ చాలా క్రేజీ ఉంది అండ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అండ్ మీరు అందరు నాతో చాలా ఆడుకున్నారు. ఎలా అంటే నేను అసలు కళ్ళకి మాస్క్ పెట్టడం ఏంటి అసలు ఈ థాట్ ఓవర్ అని చాలా గ్రేట్. అలా సో విజయ్ ఈ 4th రౌండ్ కోసం ఈగర్లీ అందరూ ఎస్పెషల్ గా మనం కాదు, నువ్వే వెయిట్ చేస్తావు ఇక్కడ. వెయిట్ చేసేదే నువ్వు. ఎప్పుడు ప్లేట్ మారుద్దామా అన్నట్టుగా. ప్లేట్ మార్చడం పక్కకు పెడితే, యాక్చువల్లీ ప్లేట్ మార్చడం మనం పక్కకు పెడితే అక్కడ వ్యూయర్స్ చాలా ఎక్సైటెడ్ గా చూస్తారు ఈ రౌండ్ కోసం. ఎందుకని అంటే చాలా ఫన్నీయెస్ట్ రౌండ్ ఇది. గైస్ కమ్ నేను సపోర్ట్ చేస్తాను మీకు. ఈ రౌండ్ మనం గెలవాల్సిందే. అమ్మాయిలు మా అమ్మాయిలు నువ్వెందుకు పిలుస్తున్నావు? గర్ల్స్ మనం ఆడదామా? సై అంటే సై.
వచ్చేసేయండి. సో విజయ మనం ఆడదాం, వాళ్ళకి ఆ ఛాన్స్ ఇచ్చేద్దాం. మనకెందుకు ప్రతిసారి మనకేమైనా వాళ్ళు ఛాన్స్ ఇస్తున్నారంటే మనం ఈసారి ఛాన్స్ ఇన్ రిటర్న్ తీసుకుంటారా? యాక్చువల్ గా వీళ్ళు ఛాన్స్ ఎందుకు తీసుకోవాలనుకున్నారు చెప్పాలా? ఇక్కడ అన్ని చాక్లెట్స్ కనిపిస్తున్నాయి, అది ఫస్ట్. అందుకే ఎప్పుడు ఆడాలా, ఎప్పుడు తినాలా, ఎప్పుడు ఆడాలా, ఎప్పుడు తినా. చాక్లెట్స్ అంటే ఇష్టం అని నీకెందుకు తెలుసు? నువ్వు ఎన్ని చాక్లెట్స్ ఇచ్చావు? బాడీస్ కాదమ్మా, ఇప్పుడు మా స్ట్రెంగ్త్ చూడు. ఓడిపోవడం మీ బ్లడ్ లో ఉందేమో, గెలవడం మాత్రం మా బ్లడ్ గ్రూప్ లో కూడా ఉంది. ఇప్పుడు చూసాం ఎవరు గెలుస్తారో. సరే 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 సరే, ఈ కొట్లాట అంతా పక్కకు పెట్టేస్తే కాదు బాను, ఈ రౌండ్ స్టార్ట్ అవ్వక ముందే మాటలతో యుద్ధాలు స్టార్ట్ అయిపోతున్నట్టున్నాయి. అయ్యి బాబా, అందుకే విజయ మనం ఈ రౌండ్ స్టార్ట్ చేద్దాం. బిఫోర్ దట్ వాళ్ళకి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేద్దాం ఏంటి అని. ఓకే, వెరీ సింపుల్ గా ఏం చేయాలంటే, ఓకే యు గర్ల్స్ యు కమ్ హియర్. ఫస్ట్ మీరు ఆడుతున్నారా కదా? మనమే కదా ఆడేది, ఆబ్వియస్లీ వి ఆర్ రెడీ. ఓకే, సో ఇప్పుడు ఈ 4 గర్ల్స్ నుంచి ఒక అమ్మాయి వచ్చి ఇందులో పడుకోవాలి, అది కూడా బోర్లా పడుకోవాలి. మిగతా 4 గర్ల్స్ దీన్ని మోయాలి. ఓకే, పడుకున్న అమ్మాయి ఇవన్నీ చాక్లెట్స్, ఫ్రూట్స్, బాల్స్ అన్ని ఉన్నాయి కదా, అన్ని పిక్ చేసుకొని ఈ కార్పెట్ లో వేయాలి. ఈ టీం నుంచి ఎవరు ఇందులో మ్యాట్ లో ఉండాలి అన్నది బాయ్స్ సెలెక్ట్ చేస్తారు, బాయ్స్ నుంచి ఎవరు అన్నది మేము గర్ల్స్ సెలెక్ట్ చేస్తాం. ఎవరు పడుకోవాలి ఇందులో? గైస్ చెప్పండి ఎవరు? నెంబర్ 1 పేరు దీప్తి. దీప్తి కమ్. దీప్తి కమ్. గర్ల్స్ 1 2 3 స్టార్ట్. ఏ బాను, బాను చీటింగ్ 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 చీటింగ్. ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్, మేక్ ఇట్ ఫాస్ట్. ఇంకా స్లో కాదు, ఫాస్ట్ గా, ఇంకా ఫాస్ట్, ఇంకా ఫాస్ట్, ఫాస్ట్ ఫాస్ట్. కార్పెట్ లో అయితే వెనకాలేసే, వెనకాలేసే. అంతే అంతే, మాక్సిమం కలెక్ట్ చేయి. Stop, 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 stop. Get up! Nice. First balls count చేద్దాం. 1 2 3 4 5 6 5 balls. 6 7 balls. అండ్ ఇప్పుడు ఫ్లవర్స్ కౌంట్ చేద్దాం. 1 2 3 ఫ్లవర్స్. ఇప్పుడు ఫ్రూట్స్ కౌంట్ చేద్దాం. ఫ్రూట్స్ 1 2 3 4 5 6 7 8 9 9 1 more 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 total 22 fruits. Okay, 22 23 24 ఒకసారి నువ్వు లే చీటింగ్ పోటు. ఓకే, ఇప్పుడు కరెక్ట్ కౌంట్. ఓకే, 24 ఫ్రూట్స్. ఇప్పుడు చాక్లెట్స్ కౌంట్ Chocolates. చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17. ఎవరు తినడానికి ట్రై చేశారు ఈ చాక్లెట్? 17 ఎవరు 18 ట్రై చేశారు? 19 కవర్లో కూడా కౌంట్ చేస్తారా? సో 19 చాక్లెట్స్ అండ్ నౌ ఇట్స్ బాయ్స్ టర్న్. ఒకసారి ఎక్సైజ్ చేద్దాం అందరం. కొడితే చేస్తే వీళ్ళందరూ కొట్టాలి. నువ్వు ఇక్కడ హాయిగా పడుకోబోతున్నావు, నిన్ను మోయడానికి వీళ్ళు ప్రిపేర్ అవుతున్నారు. ఓకే, వెయిట్ తక్కువ కావడానికి ట్రై చేస్తాడు మనోడు. కమ్ రిషియే కదా? రిషి ఎవరు పడుకున్నారు ఇప్పుడు? నువ్వే కదా. రిషియా కమ్. ఓకే రెడీ.
ఒకసారి గైస్ వెయిట్ ఒకసారి సై అంటే సై స్లోగా అన్ని కింద పడుతున్నాయి. వేసేయి వెరీ నైస్ రిషి ఇంకొంచెం ఫోర్స్ చేయి. వేసేయి ఇంకా ఫాస్ట్ గా పిక్ చేసుకో మాక్సిమం ఎన్ని దొరుకుతాయి. అలాగే ఇప్పుడు ఫస్ట్ బాల్స్ కౌంట్ చేస్తున్నాం. ఓకే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. కొంచెం బ్రీతింగ్ తీసుకోండి అమ్మాయిలు. ఏం అవసరం లేదులే. ఓకే కరెక్టా కాదా? నువ్వు బ్రీతింగ్ తీసుకునే లోపు మేము ఇంకోటి కౌంట్ చేస్తాం. సో 15 balls now ఇప్పుడు చాక్లెట్స్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 చాక్లెట్స్. ఓకే ఇప్పుడు ఫ్లవర్స్. ఫ్లవర్స్ కౌంట్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 ఫ్లవర్స్. ఏంటి మీరు అన్ని కరెక్ట్ ఫిగర్స్ కా అంటే 10 20 స్కోరింగ్ ఎక్కువ ఉంటాయిలే ఇలాగే. సరే ఫ్రూట్స్ కౌంట్ చేద్దాం. ఓకే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17. యాక్చువల్ గా మనం ఎంత బాగా ఆడాం, అసలు సూపర్ ఆడాం కదా. వాళ్ళు అక్కడ నుంచి ఒక 4-5 స్పీడ్ బ్రేకర్లు క్రాస్ అయ్యి సిగ్నల్ లో క్రాస్ అయ్యి రోడ్ నుంచి రావాలంటే చాలా ఇబ్బంది పడ్డారు. యాక్చువల్ గా మనమే మాక్సిమం పిక్ చేసాం అనుకుంటా. వీల్ బి ద విన్నర్స్ రైట్? హలో అంత లేదు. విన్నర్స్ రైట్. ఓకే విన్నర్స్ అప్పుడే డిసైడ్ కాలేదు. డిసైడ్ అవ్వాలి అంటే ఒక ట్విస్ట్ ఉంటుంది. దట్ ట్విస్ట్ ఈస్ తెలియందేం లేదు ఇక్కడ, ఏదో ఒక ట్విస్ట్ తో రెడీగా ఉంది. మనకి 4 చిట్స్ రెడీగా ఉన్నాయి. దట్ ఈస్ 1 is for flowers, fruits, balls and chocolates. స్కోరింగ్. సో ఇప్పుడు వాళ్ళ స్కోరింగ్ ఫస్ట్ మనం తీసేద్దాము. గర్ల్స్ ఎందుకంటే దే ఆర్ ఈగర్లీ వెయిటింగ్. ఫస్ట్ ఏం తీసుకుందాం? బాల్ ఆ ఫ్లవర్ ఆ చాక్లెట్స్ ఇస్తాం కాబట్టి చాక్లెట్స్ తీసుకుందాం. 20 చాక్లెట్స్ కి ఫస్ట్ నువ్వు ఓపెన్ చేయి. గుడ్ స్కోరింగ్. 200. వెరీ నైస్. Okay. ఇలాంటి తక్కువ ఇప్పుడు స్కోర్లే చూద్దాము. ఇప్పుడు ఏం కావాలి మీకు? బాల్స్ 15 balls ఉన్నాయి. ఏదన్నా లచ్చిందేవి ఎంత ఎంత? ఏదో ఒక 100 వచ్చింది. 15 into 100 15,000. 150. ఇప్పుడు చెప్పు కరెక్ట్ స్కోర్. సో 1500 అండ్ నెక్స్ట్ ఏ స్కోర్ కావాలి? ఫ్లవర్స్ రైట్. 10 ఫ్లవర్స్ కంటే ఒక స్కోర్ 30. 30 into 10 3,000. Right? Okay. So 300. 17 fruits ki score 50. The girls first ఏం స్కోర్ చూద్దాం. ఫ్రూట్స్ 24 ఫ్రూట్స్ కి ఒక నిమిషం మేము పిక్ చేస్తాం. ఓకే నువ్వు ఓపెన్ చేసేయ్. 30. చాక్లెట్స్ చూద్దామా. 19 చాక్లెట్స్ కి స్కోర్ 19 into 100 is equal to 190. Good score. ఓకే సో ఇప్పుడు ఏం చూద్దాం. 3 ఫ్లవర్స్ కి స్కోర్ 3 ఫ్లవర్స్. ఒక నిమిషం అయిపోయింది. ఓపెన్ చేయి. 10 ఫ్లవర్స్. ఓకే ఫైనలీ బాల్ 7 బాల్స్ ఉన్నాయి. నువ్వు ఓపెన్ చేసేయ్. 50. కరెక్ట్. సో బాయ్స్
ఒక్కసారి ఆ, బాబు ఆ. ఒకసారి మీ స్కోర్ చెప్పరా? మనము యాక్చువల్ గా 2850 లో ఉన్నాము, వాళ్ళు మనకన్నా 150 లీడ్ లో ఉన్నారు. సో గెలుపు వాళ్ళకి ఇచ్చేస్తున్నాం. ఒకసారి ఆగు, మా స్కోర్ మేము చెప్తే మా కిక్ ఉంటుంది. ఎస్, మన స్కోర్ ఎంత? 3000. అక్కడ చిట్స్ తీయక ముందు ఒకరు కాదు, ఇద్దరు కాదు, 5 ఒక్కొక్క డైలాగ్ వేశారు కదా. కానీ మేమే ఎక్కడో గెలుస్తాము. పొరపాటు జరిగింది కదా. రివాల్యుయేషన్ పెడదాం. కాదు, ఎక్కడో పొరపాటు జరిగింది. యాక్చువల్లీ ఫస్ట్ ఒక ట్విస్ట్ పెట్టింది తను, తర్వాత కౌంటింగ్ లో ఏదో ట్విస్ట్ జరిగింది. ఏమన్నా రీవాల్యుయేషన్ కావాలా మీకు? ఖచ్చితంగా మీరు ఖచ్చితంగా. తీసిన చాక్లెట్ వద్దులే అబ్బా, మనకెందుకు, ఇంకా ఇది కూడా మన కాలేజే కదా, వద్దేద్దాం. అది ఎలా అవుతుంది అని అంటున్నాడు. కాకపోతే సో ఫైనల్ విన్నర్స్ మా గర్ల్స్ అక్కడ ఫిక్స్. ఇంకా లాక్ ని తీయలేము. సో కంగ్రాచులేషన్స్. నా పేరు సంధ్య. సంధ్య చెప్పు, సై అంటే సై ఎలా ఉంది? చాలా బాగుంది, టైటిల్ కి తగ్గట్టే ఉంది. ఏంటంటే మాకు తెలియకుండా కూడా మేము దీంట్లో గర్ల్స్ విన్ అవ్వడం అనేది చాలా హ్యాపీగా ఉంది. అది బాయ్స్ ని ఓడించడం అనేది అది ఇంకా చాలా దీప్తి వెరీ నైస్. యాక్చువల్ గా చాలా స్పోర్టివ్ గా ఆ టీం మీద కాన్ఫిడెన్స్ అన్నమాట, వాళ్ళని పడేయడం ధైర్యం ఉండే, అందుకే అలా అందుకే పట్టాకని గెలిచాం, అది ఇంపార్టెంట్. ఎలా అనిపించింది సై అంటే సై? చాలా బాగుంది. అండ్ నాకు చాలా ధైర్యం వచ్చింది, మా టీమ్మేట్స్ పైన నమ్మకాలు కూడా పెరిగాయి. నిఖిత ఎలా అనిపించింది సై అంటే సై? సై అంటే సై రౌండ్ చాలా బాగుంది. ఇట్స్ వెరీ క్రేజీ అండ్ గుడ్. ఓకే, మోయడం ఎలా అనిపించింది చెప్పవా? ఫ్రాంక్ గా చెప్పవా? చాలా బరువు ఉంది, అందుకనే 10 సార్లు పడేశారు అని అంటున్నారు, కానీ మనం పడేసాం. కానీ స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్. ప్రణయం. సై అంటే సై రౌండ్ ఎలా ఉంది? సై అంటే సై రౌండ్ చాలా బాగుంది. లిఫ్టింగ్ చేయడం అంటే నేను చాలా ఫస్ట్ భయపడ్డాను, కానీ ఆఫ్టర్ వర్డ్స్ చాలా తర్వాత చాక్లెట్లు చూడగానే అలా ఉరకాలనిపించింది. గర్ల్స్ కి చాక్లెట్ అంటే ఇష్టం, ఆఫ్ కోర్స్ టెంప్ట్ అవుతారు. కానీ గర్ల్స్ కంటే అక్కడ బాయ్స్ ఎక్కువ టెంప్ట్ అయ్యారు కదా? చెప్పి తెలుసా? కాదు, టెంప్ట్ ఎక్కువ పిక్ చేసినా కూడా ఓడిపోయారు. నా పేరు నేహ. సై అంటే సై రౌండ్ చాలా ఎక్సైటింగ్ గా ఉంది. యాక్చువల్లీ నేను ఫస్ట్ టైం ఆడడం అండ్ చాలా బాగుంది, చాలా క్రేజీగా ఉంది. మోయడం అదంతా చాలా బరువుగా కూడా ఉంది. తను నా పేరు కృష్ణ. సై అంటే సై అసలు ఇలాంటి రౌండ్ ఎప్పుడు చూడలే. ఇట్ వాస్ ఫన్. కౌంటింగ్ అయిన తర్వాత మేము గెలుస్తాం అనుకున్నాం, కానీ అన్ఫార్చునేట్లీ ఓడిపోయాం. మేము నెక్స్ట్ టైం ఎట్లయినా విల్ బీ బ్యాక్ అండ్ విల్ విన్. నా పేరు రిషి. సై అంటే సై చాలా ఇంట్రెస్టింగ్ గేమ్ అండ్ మేము కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఆడాము. మై నేమ్ ఇస్ వినయ్. సై అంటే సై రౌండ్ చాలా థ్రిల్లింగ్ గా ఉంది. ఫస్ట్ డిప్స్ ఎనర్జీ కోసం అంతా చాలా థ్రిల్లింగ్ గా ఉంది, క్రేజీ ఉండే. బట్ అన్ఫార్చునేట్లీ ఓడిపోయాం. తప్పులు జరగడం చాలా కామన్. లైట్. నా పేరు రామకృష్ణ. సై అంటే సై రౌండ్ చాలా బాగా అనిపించింది. ఖచ్చితంగా గెలిచే మ్యాచ్ వరదొచ్చిపోయినట్టు అలా ఒకటి అనమాట. సో ఫైనల్ గా గెలిపోవద్ది విజయ. ఇటు బాయ్స్ ది కాదు, అటు గర్ల్స్ ది కాదు, గెలిపోవద్ది అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ ని అందించారు మన స్టూడెంట్స్ అందరూ కూడా. సో మీరు కూడా అంతే ఎంటర్టైన్ అయ్యారను. ఎంటర్టైన్ అవ్వండి, మీరు అలా మిస్ అవ్వకండి. ఇంకా ఇలాంటి ఫన్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది, జనరేట్ అవుతూనే ఉంటుంది. ఈ ఎనర్జీ, ఈ స్టూడెంట్స్ ఎనర్జీ మాత్రం ఎక్కడా తగ్గకుండా ఇలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. బట్ వీళ్ళని ఆపడం మాత్రం కాదు, అండ్ మీ తరం కూడా కాదు. సో గైస్, అందరికి ఒక్కసారి స్టాచ్యూ. సో ఇదండి ఇవాల్టి మన జిల్ జిల్ జిగా. కోన వేగంగా గోల గోల చెయ్యంగా గోల రూలు కాసేపు జరిపై దూరంగా కన్న ఫోజి కన్న స్పీడుగా టీనేజ్ రైసుకేది సాటి రాదుగా ఏ గూగులైన గుర్తుపట్టలేదుగా మన గుండెలోని దమ్ము కొరవ